ప్రతి వారం ఏఐ గురించి వందల కొద్దీ అప్డేట్స్ వస్తుంటాయి. అసలు ఏది నిజం, ఏది జస్ట్ హైప్ అని కన్ఫ్యూజ్ అవడం చాలా కామన్. అందుకే ఈ అనాలిసిస్లో ఆ గందరగోళమంతా పక్కన పెట్టి ఈ వారం నిజంగా గేమ్ని మార్చేసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించే మాట్లాడుకుందాం. ఈ ఒక్క వారంలోనే 150కు పైగా ఏఐ అప్డేట్స్. అవును, వినది నిజమే, 150కి పైగా. ఇంత ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్లో మనం ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే అందులో ఆశ్చర్యమేమీ లేదు. నిజం చెప్పాలంటే అందులో చాలా వరకు ఉత్త హైప్ మాత్రమే. అందుకే ఆ నాయిస్ అంతా ఫిల్టర్ చేసి అసలు విషయమేంటో చూద్దాం. అయితే ఈ వారం జరిగిన 4 సంఘటనలు మాత్రం నిజంగా గేమ్ చేంజింగ్. అవేంటంటే ఇండియాలో చాట్ జీపీటీ ఫ్రీ ప్లాన్, గూగుల్ రోబోటిక్స్లో వేసిన పెద్ద అడుగు, క్లాడ్ డెస్క్టాప్లోకి రావడం, ఇంకా ఒక ఏఐ చేసిన పొరపాటు వల్ల జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్. సరే, ఇంకెందుకు లేట్, లెట్స్ డైవ్ ఇన్. మొదటిది ఒక కొత్త ప్రపంచ యుద్ధం లాంటిది. అదేంటంటే నెక్స్ట్ బిలియన్ యూజర్స్ని ఎవరు దక్కించుకుంటారు అనే పోటీ. మరి ఈ పోటీకి యుద్ధక్షేత్రం ఎక్కడో తెలుసా? మన భారతదేశం. ఒక్కసారి చూడండి, ఇండియా మార్కెట్ కోసం ఈ పెద్ద కంపెనీలు ఎలా పోటీ పడుతున్నాయో. పర్ప్లెక్సిటీ ఏకంగా ఎయిర్టెల్తో టైఅప్ అయింది. గూగుల్ ఏమో స్టూడెంట్స్కి జెమినీ ప్రో ఫ్రీగా ఇచ్చేస్తోంది. కానీ వీళ్ళందర్నీ చూసి ఓపెన్ఏఐ వేసిన అడుగుంది చూశారు, అది నెక్స్ట్ లెవెల్. ఓపెన్ఏఐ వీళ్ళందర్నీ చూసి, సరే మీరలా ఇస్తే మేమందరికీ ఫ్రీగా ఇస్తాం అని చెప్పేసింది. అవును, వాళ్ళ ప్రీమియం ప్లాన్ అంటే GPT-5 యాక్సెస్తో సహా ఇండియాలో అందరికీ కంప్లీట్గా ఫ్రీ. మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి ఇంతకన్నా పెద్ద మూవ్ ఉంటుందా చెప్పండి? ఇక గూగుల్ విషయానికొస్తే వాళ్లు కేవలం సాఫ్ట్వేర్తో ఆగలేదు. ఇండియా మీద తమ కమిట్మెంట్ని చూపిస్తూ ఒక కొత్త డేటా సెంటర్ కోసం ఏకంగా $15 బిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నట్టు ప్రకటించింది. ఇదేదో మామూలు ఆఫీస్ కాదు. మన వైజాగ్లో కట్టబోతున్న ఈ సెంటర్ అమెరికా బయట వాళ్లకి రెండో అతిపెద్దది. 1 గిగావాట్ ఏఐ ఫెసిలిటీ, అది 80% క్లీన్ ఎనర్జీతో నడుస్తుంది. దీనికోసం అదానీ, ఎయిర్టెల్ లాంటి పెద్ద కంపెనీలతో పార్ట్నర్షిప్ కూడా చేసుకున్నారు. దీనివల్ల వేల కొద్ది లోకల్ జాబ్స్ కూడా వస్తాయి. సరే, ఇప్పటిదాకా డిజిటల్ ప్రపంచం గురించి చూశాం కదా. ఇప్పుడు ఏఐ మన రియల్ వరల్డ్లోకి, అంటే మన భౌతిక ప్రపంచంలోకి ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ అద్భుతమైన అవకాశాలున్నాయి, కానీ అదే సమయంలో ఊహించని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఈ రోబోట్ పేరు ఫిగర్ 03. దీని లక్ష్యం ఏంటంటే మన ఇంట్లో పనులు చేయడం. ఈ ఏడాదే 12,000 యూనిట్లు తయారు చేసేలా డిజైన్ చేశారు. దీని స్పెషాలిటీ ఏంటంటే VR ద్వారా మనుషుల దగ్గర నుంచి నేర్చుకుంటుంది. అరచేతిలో కెమెరాలున్నాయి. వేలికొన సెన్సార్లు ఎంత సెన్సిటివ్గా ఉంటాయంటే ఒక చిన్న పేపర్ క్లిప్ బరువును కూడా కనిపెట్టగలవు. ఫిజికల్ ఏఐ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఇదొక శాంపుల్. ఇక గూగుల్ వాళ్ల జెమినీ రోబోటిక్స్ అయితే మరో అడుగు ముందుకేసింది. ఇక్కడ రోబోట్లు ఒక పని చేసే ముందు తమలో తాము మాట్లాడుకుంటాయట. అంటే ఒక ఇంటర్నల్ మోనోలాగ్ లాగా అన్నమాట. సరే, ఇప్పుడు ఈ లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ అనుకుంటూ పనిచేస్తుంది. దీనివల్ల ఒరిగామి మడవడం లాంటి కాంప్లెక్స్ పనులు కూడా ఈజీగా చేయగలుగుతున్నాయి. కానీ ఈ టెక్నాలజీకి మరోవైపు కూడా ఉంది. అదేంటో ఒక షాకింగ్ ఇన్సిడెంట్తో చూద్దాం. ఒక 16 ఏళ్ల అబ్బాయి ఫుట్బాల్ ప్రాక్టీస్ తర్వాత డొరిటోస్ ప్యాకెట్ నలుపుతున్నాడు. అక్కడున్న ఏఐ సెక్యూరిటీ కెమెరా ఆ ప్యాకెట్ని పొరపాటున గన్గా గుర్తించింది. అంతే, 8 పోలీస్ కార్లు సైరన్లతో వచ్చి ఆ అబ్బాయిని అరెస్ట్ చేసేశాయి. చూసారా, ఏఐ ఒక చిన్న తప్పు చేస్తే దాన్ని సరిదిద్దే సిస్టమ్ లేకపోతే ఎంత పెద్ద అనర్థం జరుగుతుందో చెప్పడానికి ఇది ఒక సీరియస్ వార్నింగ్. సరే, ఇప్పటిదాకా ఏఐ మనకోసం పనులు చేయడం గురించి చూశాం. ఇప్పుడు ఏఐ మనతో కలిసి ఎలా ఆలోచిస్తుందో చూద్దాం. అంటే మన ఆలోచనలకి ఒక కో-పైలట్గా ఎలా మారుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టెక్నాలజీ మన ఆలోచనల్నే వింటుంది. అవును, న్యూరో అడాప్టివ్ ఏఐ మన బ్రెయిన్ యాక్టివిటీని డైరెక్ట్గా అర్థం చేసుకోగలదు. MIT దీని మీద ఒక స్టడీ చేసింది. ఈ న్యూరో హార్ట్ అనే టెక్నాలజీ వాడితే లెర్నింగ్ చాలా ఎంగేజింగ్గా మారిందట. కానీ క్విజ్ స్కోర్లలో పెద్దగా మార్పేం లేదు. దీని అర్థమేంటంటే ఈ టెక్నాలజీ మనల్ని రాత్రికి రాత్రి జీనియస్గా మార్చేయదు. ఇది మనకు నేర్చుకోవడంలో హెల్ప్ చేస్తుందే తప్ప మన బదులు అది నేర్చుకోదు. ఇక మన డైలీ వర్క్లో హెల్ప్ చేసే కొన్ని కొత్త టూల్స్ కూడా వచ్చాయి. ఆంథ్రోపిక్ వాళ్ల క్లాడ్ స్కిల్స్ మనం ఎలా పనిచేస్తామో నేర్చుకుని గుర్తుపెట్టుకుంటుంది. క్లాడ్ డెస్క్టాప్ అయితే ఒక కీబోర్డ్ షార్ట్కట్తో మనం వర్క్ ఫ్లోలోనే కలిసిపోతుంది. ఇక గూగుల్ వాళ్ల నోట్బుక్ LM అయితే ఇంకా బాగుంది.
మన స్టడీ నోట్స్ని యానిమే లేదా వాటర్ కలర్ స్టైల్స్లో యానిమేటెడ్ వీడియోలుగా మార్చేస్తుంది. సరే, ఇవన్నీ చూశాక మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలింది: ఆటోమేషన్ వర్సెస్ ఆగ్మెంటేషన్. ఆంథ్రోపిక్ వాళ్ళ ఎకనామిక్ రిపోర్ట్ ఈ సవాలుని చాలా స్పష్టంగా చూపిస్తుంది. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా 77% కంపెనీలు ఆల్రెడీ తమ విలువైన పనులను కంప్లీట్గా ఆటోమేట్ చేయడానికి ఏఐని వాడుతున్నాయి. 77%. అయితే చివరగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. మనం ఏఐని వాడి మనల్ని మనమే ఉద్యోగం నుంచి ఆటోమేట్ చేసుకుంటున్నామా, లేక ఏఐని ఒక సాధనంగా వాడుకుని మనల్ని మనం మరింత మెరుగుపరుచుకుని ఎవరూ రీప్లేస్ చేయలేని ఒక స్థానానికి ఎదుగుతున్నామా? ఈ ప్రశ్నకు సమాధానం మన చేతుల్లోనే ఉంది.